అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1992వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని మహామల్లు అనే కథ గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు కర్ణాటక ప్రాంతంలోని శుంభావతి నగరాన్ని శంబలుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు, వీరులు ఉండేవారు. ఒకప్పుడు మహామల్లుడనే గొప్ప వస్తాదు శంబలుని ఆస్థానానికి వచ్చాడు. ఆయన దేశాలలో ఎంతోమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు, పతాకాలు, సత్కారాలు పొందినవాడు. నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు అని చేతికి తోడా వేసుకున్న మొనగాడు. మహామల్లు శంబల మహారాజు వద్దకు వెళ్ళి, మీ ఆస్థానంలో నన్ను గెలిచే వాళ్ళెవరైనా ఉన్నారా? ఉంటే సరే, లేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకొని నాకు బిరుదు పత్రం ఇప్పించండి అని సవాలు చేశాడు. అందరూ తెల్లబోయారు. ఏమి చెప్పాలో రాజుకు తోచింది కాదు. వెంటనే మంత్రి లేచి రాజుకు ఏదో సైగ చేసి, దీనికేమున్నది ప్రభు, మన ఆస్థానంలో ఉండే చండ ప్రచండ దోర్దండ గుండూమల్లుకు ఈ లోకంలో సాటి ఎవరు? వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా, ఎల్లుండి ఈ పాటికి రానే వస్తారు. వస్తూనే ఈ మహామల్లుకు బదులు చెప్పనూ చెబుతారు అన్నాడు. వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బస ఏర్పాటు చేయబడింది. మహామల్లు బసలో కూర్చున్నాడే గాని మంత్రి మాటలు విన్నప్పటి నుంచి అతడి మనస్సు అదొకలాగా మారిపోయింది. పరిచారకులను దగ్గరకు పిలిచి ఆ గుండూమల్లును గురించి భోగట్టాలు అడిగాడు ఆత్రంతో. అందుకు పరిచారకులు, ఆయనేనండి ఇక్కడి మల్లులందరికీ గురువు. వారు యోగ సాధనలో ఉంటారు. తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరు పోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా ఆయన బయటికి రారు అని చెప్పారు. మరునాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశారు. దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు. ఇది చూసి ఆశ్చర్యపడి, ఏమిటి అని అడిగాడు మహామల్లు. అందుకు సేవకులు, ఏమున్నదండి, మా గుండూమల్లు గారు దయచేస్తారు. మామూలు గుమ్మం సరిపోదు వారికి, అందుకనే ఆ సింహద్వారము ఆ భవనమును అని బదులు చెప్పారు. భవనాన్ని సిద్ధం చేసే పనివాళ్లతో మేస్త్రి, ఒరేయ్, బాగా గట్టిగా దిమ్మిస కొట్టండి. మన గుండూమల్లు గారు గనక అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గూతులు పడుతుంది సుమా, జాగ్రత్త అంటూ మాటిమాటికి హెచ్చరించసాగాడు. మహామల్లు చూస్తూ ఉండగానే గంగాలాల నిండా బాదం పప్పులు, వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి. ఈ అట్టహాసమంతా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు. ఆ మరునాడు గుండూమల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారన్న వార్త నగరమంతటా మారుమోగింది. అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా 28 గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన పెద్ద బండి వచ్చి భవనం వాకిట నిలిచింది. ఆ తరువాత మంత్రి ఏర్పాటు చేసిన ప్రకారం పరివారమంతా చండ ప్రచండ దోర్దండ గుండూమల్లు గారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు. మల్లుగారికి స్వాగతం ఇవ్వటానికని మహారాజు గారు స్వయంగా ఆ బండి వద్దకు వచ్చారు. ఇంతలో ఒక భటుడు రాజుగారి వెంట ఉన్న మంత్రి దగ్గరకు వచ్చి, అయ్యా, మహామల్లుడు బసలో లేడు, ఎటో వెళ్ళినట్టు కాపలా వాళ్ళు చెబుతున్నారు అన్నాడు. అప్పుడు మంత్రి చిన్నగా నవ్వి రాజుతో, మహారాజా, మన పథకం పారింది. ఆ మహామల్లు ఈసరికి మన రాజ్య సరిహద్దులు దాటుతూ ఉంటాడు అంటూ నవ్వుకున్నాడు. ధన్యవాదాలు.